అందరికీ నమస్కారం అండి. 20-60 సైజు ఫ్లాట్ కొత్త అగ్రిమెంట్ జరిగిందండి. ఆ వీడియోని మీరు ఆల్రెడీ చూశారు కదా. ఫస్ట్ బిల్ రిలీజ్ చేశారు మనకి 5 lakhs. ఈ బిల్డింగ్ పార్ట్ 1 కింద మేము కన్వర్ట్ చేసామండి. పిల్లర్స్, బేస్ మటం, ఫుటింగ్స్ ఏ స్టేజ్లో ఎంత అమౌంట్ అయింది అనేది ఈ వీడియోలో ఎంతవరకు జరిగింది వర్క్ ఆ అమౌంట్ అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. ఆల్రెడీ మీరు దీనికన్నా ముందు అగ్రిమెంట్ జరిగింది కదండి, అదే ఇది 1 పార్ట్. దీని మొత్తం మేము 7 భాగాలుగా వీడియో పెట్టడం జరిగిందండి. ఫస్ట్ బిల్లులో వర్క్ ఎంతవరకు జరిగింది అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోండి. అలాగే మా ద్వారా ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే ఏపీ, తెలంగాణ ఎక్కడైనా సరే మీరు రావడం జరిగింది. మీ బడ్జెట్ అని చేస్తామండి. ఎలాంటి ఇబ్బంది లేదు. మేము కమర్షియల్ కాంప్లెక్స్, ఇండిపెండెంట్ హౌస్, డూప్లెక్స్ హౌస్, ప్రాజెక్ట్ ఏదైనా పర్లేదండి. మేము మమ్మల్ని సంప్రదించాలంటే యూట్యూబ్లో నెంబర్ ఉంటుంది, సంప్రదించండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడింది, సంప్రదించండి. మా వీడియో చూడండి, నెక్స్ట్ టైం మీరు మాకు పని వచ్చు, లేదంటే మీ ఇష్టం అండి. మేము ప్రతిదీ క్లారిటీగా వీడియో పెట్టాలని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు పెట్టాలని, యూట్యూబ్లో లేని విధంగా మేము స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వీడియో పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లా బెడ్ వేసి దమ్స్ కొట్టాలి. బెడ్ వేసిన తర్వాత ఈ రకంగా దమ్స్ చేయాలి. ఇట్లా ప్రతి గుంతలో దమ్స్ వేసుకుంటే మనకి స్టాండర్డ్ వచ్చింది. దీని మీద మనం ఫుట్టింగ్ వేసుకోవచ్చు. 40 mm వేయచ్చు, 20 mm వేయచ్చు అండి, లేదంటే ఏం ఇబ్బంది లేదు. అలాంటిది 40 mm వేయాలని గ్యారంటీ ఏం లేదు. దీంట్లో రకాలు ఉండే 3 రకాలు. ఈ రకంగా దమ్స్ వేసుకొని స్టాండర్డ్ వచ్చి దాని మీద ఫిట్టింగ్ వేసుకోవచ్చు. బ్యాలెన్స్ ఉంది, క్లీన్ చేయాలి. ఇట్లా ఇది మ్యాట్ 4x4 మ్యాట్ అండి. దీనికి స్టీల్ 16 4 లావు 4 2 6 రాడ్లు. ఇది అడుగు బావు కాలమ్స్. 9 పిల్లర్లు అండి. 9 పిల్లర్లో మనం దీన్ని ఫుట్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా దారం కట్టి రేపు ఫుట్టింగ్ వేస్తారు. దీని ఖర్చు ఎంత ఇది అనేది లాస్ట్ లో ఫుట్టింగ్ అయిపోయిన తర్వాత వివరంగా చెప్తాను. క్రాస్ ఉందా? కరెక్ట్ గా మా ఎడ్జికి క్రాస్ ఉంది. ఎడ్జి మంచిగా చెప్పి ఆ దగ్గర నుండి తవ్వించుకోమంటే ఇది ఎడ్జి. అవునవును. సరే, ఈ ఎడ్జి కరెక్ట్ వేసమ్మా. ఆ ఎడ్జి ఉంది కదా, అది కింద వేసి క్రాస్ వచ్చింది. ఇట్లా మనం కరెక్ట్ గా గడ్డపర పెట్టి తవ్వుకోవాల్సింది. కొన్ని క్రాస్ వస్తాయి ఫుట్టింగ్ లో. జేసీబీ తవ్వేటప్పుడు క్రాస్ తవ్వుతారు కాబట్టి మళ్ళీ మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలి గడ్డపరకి.
ఇది మనం చూస్తున్నాం కదండి, ఇది ఈశాన్య మూల పట్ల అని మనకి రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ చూస్తున్నాం చూడండి. మనం బిల్డింగ్ కట్టినప్పుడు ఖచ్చితంగా ఇట్లా మనకి రైట్ యాంగిల్ తీసుకోవాలి, లేదంటే 90 డిగ్రీ. చూడండి ఎంత చూడండి ఇప్పుడు. ఇది ఓకే, అది రెస్టారెంట్ రైట్ యాంగిల్ ఇక్కడ ఖచ్చితంగా మన బిల్డింగ్ రైట్ యాంగిల్ 90 డిగ్రీ కంపల్సరీగా ఉండాలండి. ఈ విధంగా చూడాలి. ఇది 9 ఇట్లా పట్టండి. వచ్చి ఫోన్ 90 డిగ్రీ అండి. ఎంత ఉంది అది ఇప్పుడు? అక్కడ 9, ఇక్కడ 10, ఇక్కడ 12. 12. టోటల్ 16 బెడ్లు. ఇది మనకి రైట్ యాంగిల్ పక్కన, ఇది దీన్ని రైట్ యాంగిల్ అంటారు, మనకి 90 డిగ్రీ అంటారండి. ఈ బిల్డింగ్ కి ప్రతిదీ కంపల్సరీగా మన బిల్డింగ్ క్రాస్ రాకుండా ఇలా 90 డిగ్రీ మనం టేప్ తో గానీ లేదంటే మన కొలత ప్రకారం చేసుకోవచ్చు. ఇప్పుడు బెడ్రూమ్ సైజులు ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి పట్టుకో. ఇది మనకి దక్షిణ ఫేస్ అండి, సౌత్ ఫేస్. చూస్తున్నా కదా, ఈ రోడ్, ఈ పక్క రోడ్ ఉంది. 20-60 సైజులు అండి. ఇప్పుడు ఇది కిచెన్ ఎంత వచ్చింది అనేది చూద్దాం. మధ్యలో పట్టుకో. ఇది 10 వచ్చిందండి కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది నెక్స్ట్ హాలు. పన్నెండున్నర వచ్చింది. బెడ్రూమ్ 12 అడుగులండి. ఇది 13.5. సెకండ్ బెడ్రూమ్. ఇంకా ఈ పక్క నార్త్ ఫేస్ ఖాళీ స్థలం అండి. ఇది కాంపౌండ్ వాళ్ళు. బిల్డింగ్ కి కాంపౌండ్ మధ్యలో 6 అడుగుల స్థలం, 6 అడుగులు వచ్చిందండి. ఇది ఈ సైడ్ తూర్పు సైడ్ అండి. ఇది 3.5 అడుగు ఖాళీ స్థలం. ఇది పట్టుకో. 20-60 సైజులో ఇట్లా కొలతలు ఎలా వచ్చినాయి మీరు బాగా గమనించండి. ఇరవై ఆడుంది. ఇదండి మన ప్లాట్ సైజు. పొడుగు 60, ఎడల్పు 20, 3.5 బాల్కనీ. ఇది మొత్తం ఇదంతా బాల్కనీ. ఇట్లా ఇక్కడ నుంచి చూడు. ఇది 3.5 తూర్పు సైడ్, 3.5 ఖాళీ స్థలం, బాల్కనీ వచ్చింది. ఈ విధంగా మన దారాలు కట్టుకొని నీట్ గా మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పట్టుకుంటా ఒకవేళ ఉంటే ఇక్కడ ఇంకో సామాన్లు కూడా ఉంటే పట్టుకుంటా. దారాలు కట్టిన ప్రతి చోట ఇట్లా కాలం అప్పుడు కాకుండా దారాలు కట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. తొందర అండి, రేపు తీసుకోండి, మర్చిపోకుండా రేపు. అల్ట్రాటెక్ సిమెంట్ వాడామండి. అల్ట్రాటెక్ సిమెంట్ చూడండి.
ఇది 20-60 సైజు. ఈరోజు ఫిట్టింగ్ వేస్తాం, లైవ్ కూడా పెట్టాం చూడండి. ఫిట్టింగ్లు బాక్స్ ఒకే రోజు పోయచ్చు. కొంచెం అర్జెంట్ అండి, అందువల్ల పోయాల్సి వచ్చింది. అయిపోయిందా? లాస్ట్ ఉంటుందా? ఆకలి అవుతుంది మరి, తిన్నా. మీరు అందరు కలిసి తింటే బాగుంటుంది కానీ నేను ఒక్కనే తిన్నాను. ఇది మొత్తం ఫౌండేషన్ కడుతున్నామండి. ఫౌండేషన్ ఎలా కడుతున్నా చూడండి. పుట్టింగ్లు అయిపోయినాయి, పిల్లర్స్ కూడా వేసేసాం. అక్కడ ఆ ఎడ్జికి తూకం వేసుకొని గోడకి ఏమన్నా ఆ మట్టికి ఆనిస్తే ఆ మట్టికి ఆనిచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత మార్కింగ్ చేద్దాం. అదే అవతల మళ్ళీ అవతల పోకుండా పక్క పిల్లడు. ఈ పిల్లగాడు పట్ల కట్టలేదే, పట్ల తెప్పించి వాచ్మెన్. ఈ అబ్బాయి పొద్దున్న మీరు వచ్చినప్పుడు వచ్చాడా? నేనైతే ఇదే టైం కొడతాను. మీరు వచ్చినా రాకుండా నేను అవుట్ ఆఫ్ క్వశ్చన్, నా పని నేను చేస్తాను. కానీ మీరు చాలా వస్తారో రారో తెలియదు కదా. నేను మళ్ళీ మీకోసం ఉండాలి అంటే ఎట్లా? ఆయన పెద్ద అవుతాడు, కొట్టేసా ఇప్పుడే కొట్టినాడు. అందులోనే నువ్వు ఫోన్ చేస్తున్నావు. గుంతలు నిండిపోయినాయి అట్టే.
ఇప్పుడే కొట్టింది. పని చేసింది కదా. ఎప్పుడు కొంత బాగా చెప్పినాడు మళ్ళా ఎంతమంది చెప్పినారంట. అదే నువ్వు 3 గుంటలు ఒకటి 4 గుంటలు ఒకటి ఆరిపోతుంది, లాభం లేదు. గుణసంతులు లేరన్నా. గుణసంతులు చెప్పి ఎటువంటి బాగుంటుంది. పొద్దున కొడితే మధ్యాహ్నం వరకు అట్లే నెమ్ము ఉంటుంది గుణసంతులు అయితే. ఏం అసలు ఇది కొట్టినా మళ్ళీ ఆరిపోయినట్టే ఉంటుంది. ఇప్పుడే కదా మేము కొట్టింది, అది కూడా ఆరిపోయినట్టే. ఇక్కడ కొద్దిగా రోజు కొట్టుకుంటూ వస్తే తెల్లగా అవుతుంది. ఒక్క నిమిషం. పట్టానికి ఇది పలగొడతావా? అది జామును బండలు సెకండ్ ట్రాక్టర్ తెచ్చినారు కదా, అది మంచిగా ఉంది రాళ్ళు. చూస్తున్నారు కదండి వర్క్ ఎలా జరుగుతుందో చూడండి. ప్రజెంట్ ఫుట్టింగ్లు అన్నీ అయిపోయినాయి. బేస్మెంట్ కడుతున్నాం ఫౌండేషన్ స్టోన్తో. ఈ విధంగా మనం కింద నుంచి ఫౌండేషన్ వేసుకోవాలి. ఇది 20-60 సైజ్ అండి, పర్ఫెక్ట్గా ఉంది చూడండి. మన లోతు ఇది 6 అడుగులు తీసామండి. ప్రజెంట్ నేల చాలా గట్టిగా ఉంది కాబట్టి మేము 3 అడుగులే తీసాం. కొత్తగా ఈ సంవత్సరం న్యూ కన్స్ట్రక్షన్ అనేది. తొమ్మిది పిల్లర్లు అండి ఇది. లోతు మేము 6.5 అడుగు తీసాం. ఈ రకంగా పిల్లలకి పట్ల కట్టుకోవాలి మనం. ఇక్కడ సెప్టీ ట్యాంక్ సంపు కూడా వచ్చింది. ఈ ప్రెజెంట్ ఎంత కట్టిన తర్వాత ఈ మట్టి ఫీల్ ఆ చివరి నుంచి ఈ ధరల లాస్ట్ దాకా మట్టి వేసిన తర్వాత ఇది 6 అడుగులు ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలంలో సంపు సెప్టీ ట్యాంక్ 2 వస్తాయి. 2 వచ్చిన తర్వాత దీన్ని ఇంకా ప్లింత్ బీమ్ రెడీ చేసి ప్లింత్ బీమ్ వేస్తాం. ఈ వరకు 1 by 1 ఎలా జరిగింది అనేది మీరు వీడియోలో చూడొచ్చు. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సెప్టీ ట్యాంక్కి ముగ్గు పోస్తున్నాం. ఇక్కడ ఈశాన్యం ఉత్తరం సైడ్లో సెప్టీ ట్యాంక్ వచ్చింది. సరే జేసీబీ అన్ని వస్తాయి. జేసీబీ అయిన తర్వాత కంప కూడా వచ్చింది. ఏం చేస్తాం? ఈ ఖాళీ స్థలంలో సంపు సెప్టీ ట్యాంక్ వచ్చింది ఉత్తరం.
తూర్పు సైడ్ ఇది ఈ రకంగా చెత్త మట్టి వేసాం ముందుగానే. మా సెఫ్టీ ట్యాంక్ సంపు కడితే మట్టి వేయడానికి రాదు కాబట్టి దాంట్లో ఉంది చెత్త అంతా తీసేయాలి. ఏరియా పక్క వేసుకోవాలి కంప. అవన్నీ శుభ్రంగా ఏరి పక్కన పెట్టేసి లాగేసి చేత్తో వచ్చింది ఆ కవర్లో అవన్నీ. అది జేసీబీ కదా అన్నీ దుబ్బుకొని వచ్చింది అది. ఇది సంపుకు దోవామండి. ఈ సంపు చూడండి ఎడలిపు ఎంత ఉందో. ఇది 20 పొడుగుంది, 6 ఎడలిపు ఉంది. ఇది ఈశాన్యం సైడ్ ఉంది చూడండి. అందుకే ఇదంతా మట్టి ఫిలప్ చేసాం. మట్టి అంతా ఫిలప్ అయిపోయింది. దీని మీద మళ్ళీ ప్లింత్ బీమ్ వేస్తాం. ఆ ప్లింత్ బీమ్ వేసిన తర్వాత ఎర్ర మరుసు తోలుతాం. ఇదంతా మళ్ళీ పూర్తిగా ఈ సంపు సెఫ్టీ ట్యాంక్ కట్టిన తర్వాత ఇదంతా లెవెల్ చేసి దీనికి మనం మోటార్తో నీళ్ళు కొట్టకూడదండి. ఈ హైట్కి వాటర్ ట్యాంకులు తెచ్చి ఒక 4-5 ట్యాంకర్లు బాగా తడిపితే ఇదంతా లూజ్ ఉన్న వరకు దిగిపోయిద్ది ఈ మట్టి మీద. దీని మీద మళ్ళీ అడుగు ప్లింత్ బీమ్ హైట్ వచ్చింది. దాని లోపల మనం రెడ్ సాయిల్ మొరం కానీ రెడ్ సాయిల్ కానీ తోలుతాం. ఇదంతా నీట్గా లెవెల్ అయింది చూడండి. ఇది కరెక్ట్గా 10 డేస్లో అయిపోయిందండి ఇది మనకి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చింది. ఆ వర్క్ ఎంత అయితే మీరు చూడొచ్చు. మట్టి ఈ రకంగా లెవెల్ వేసాము. నీట్గా లెవెల్ అయిపోయిందండి. ఫౌండేషన్ కూడా అయిపోయింది. కట్ అయిపోయింది. అందరికీ నమస్కారం అండి. 20-60 సైజు ప్లాట్ కొత్త అగ్రిమెంట్ జరిగిందండి. ఆ వీడియోని మీరు ఆల్రెడీ చూసారు కదా. ఫస్ట్ బిల్ రిలీజ్ చేశారు మనకి 5 lakhs. ఈ బిల్డింగ్ పార్ట్ 1 కింద మేము కన్వర్ట్ చేసామండి. పిల్లర్స్, బేస్మటం, ఫుట్టింగ్స్ ఏ స్టేజ్లో ఎంత అమౌంట్ అయింది అనేది ఈ వీడియోలో, ఎంతవరకు జరిగింది వర్క్ ఆ అమౌంట్ అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. ఆల్రెడీ మీరు దీనికన్నా ముందు అగ్రిమెంట్ జరిగింది కదండి, అదే ఇది 1 పార్ట్. దీని మొత్తం మేము 7 భాగాలుగా వీడియో పెట్టడం జరిగిందండి. ఫస్ట్ బిల్లులో వర్క్ ఎంతవరకు జరిగింది అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోండి. అలాగే మా ద్వారా ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకోండి ఏపీ, తెలంగాణ ఎక్కడైనా సరే మీరు రావడం జరిగింది. మీ బడ్జెట్ అని చేస్తామండి. ఎలాంటి ఇబ్బంది లేదు. మేము కమర్షియల్ కాంప్లెక్స్, ఇండిపెండెంట్ హౌస్, డూప్లెక్స్ హౌస్, ప్రాజెక్ట్ ఏదైనా పర్లేదండి. మేము మమ్మల్ని సంప్రదించాలంటే యూట్యూబ్లో నెంబర్ ఉంటుంది, సంప్రదించండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడింది, సంప్రదించండి. మా వీడియో చూడండి, నెక్స్ట్ టైం మీరు మాకు పని వచ్చు, లేదంటే మీ ఇష్టం అనేది. మేము ప్రతిదీ క్లారిటీగా వీడియో పెట్టాలని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు పెట్టాలని, యూట్యూబ్లో లేని విధంగా మేము స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వీడియో పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.